అవుట్డేటెడ్ ట్రైనర్స్ జోలికి వెళ్ళకండి. ఇంకా స్టిల్ చాలామంది రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే అవుట్డేటెడ్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకునే ట్రైనర్తో రియల్ టైమ్గా చెప్తున్నాడా లేదా ఇది పదే పదే చెక్ చేసుకోండి. ఒకప్పట్లాగా ఏదో బుకిష్ నాలెడ్జ్ చెప్తే, అకాడమిక్స్ నాలెడ్జ్ చెప్తే ఇంటర్వ్యూస్ క్లియర్ అయిపోయే రోజులు కాదు ఇవి. ఇంటర్వ్యూస్ చాలా టఫ్గా ఉన్నాయి. బుకిష్ నాలెడ్జ్ వద్దు, రియల్ టైమ్ ట్రైనర్ దగ్గర మాత్రమే నేర్చుకోండి. మల్టిపుల్ బ్యాచెస్కి రిపీట్ అవ్వండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మల్టిపుల్ బ్యాచెస్కి రిపీట్ అవ్వండి. మీరు ఒకసారి నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్ డెవాప్స్ నేర్చుకున్నారు, ఒకసారి నేర్చుకున్నారు, కొంత అర్థమైంది, మీ కెరీర్ గ్యాప్తో వచ్చారు, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చారు, ఒకేసారి మీకు ఎలా అర్థమవుతుంది? ఎందుకు షార్ట్ టైమ్ లైన్స్ పెట్టుకుంటారు? ఎందుకు 3 months జాబ్ కొట్టేయాలనుకుంటారు మీరు? కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు 2-3 బ్యాచ్లు రిపీట్ అవ్వండి, టైం పడుతుంది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్, ఐటీలో జాబ్ కొట్టాలంటే ఒకప్పుడులాగా మీకు 3 monthsకి రాదు ఇప్పుడు జాబ్, టేక్ సమ్ టైం. అప్పటి వరకు మల్టిపుల్ బ్యాచెస్ రిపీట్ అవ్వండి.